అండ్ మాది కోదాడ్. మేము కోదాడ్ నుంచి వచ్చి ఇక్కడ గొండెల్ అనే గ్రామంలో లీజుకి తీసుకున్నాం. లీజుకి తీసుకొని ఇక్కడ షెడ్ వేసినాం. షెడ్ వేసి ఏ కోళ్ళు తీసుకొద్దాం అని చెప్పినప్పుడు కడక్నాథ్ అయితే బాగుంటుందని చెప్పి నా ఆలోచన కడక్నాథ్ దిగినాం. దానికి కడక్నాథ్ పిల్లొచ్చి మాకు 120 పడ్డది. పూణే నుంచి తీసుకొచ్చినాం. దానికి ఫీడ్ పౌల్ట్రీ ఫ్రీ స్టార్టరు గ్రోజరు అది పెడుతున్నాం. ఇప్పుడు కేజీకి పైన అయింది కోడి. ఆ కోడి దాని గుడ్డేమో 20 రూపాయలు నడుస్తుంది. మేము 20 రూపాయలకి వేసినాం. బయట 60-40 నడుస్తుంది. ఈ కోడి చాలా డిమాండ్ ఎక్కువ. ఈ కోడికి చాలామందికి దొరకక దీని విలువ తెలియక ఏదేదో మాట్లాడుతుర్లే, కానీ దానికి చాలా హై ప్రోటీన్ ఉంటుంది కోడి. ఏట మాసం కన్నా మేక మాసం కన్నా మస్తు టేస్ట్ బాగుంటుంది అని చెప్పి దీనికి ఇంత డిమాండ్. దీనికి హై ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ప్రెగ్నెంట్ ఉన్నోళ్ళు, జిమ్ పోయేటోళ్ళు, ఈ ముసలోళ్ళు, కాళ్ళల్లో గుజ్జు తగ్గిపోయిన వాళ్ళు వీలుగా తినొచ్చు అని చెప్పి కొంచెం ఏం కాదు లేటుగా సేల్స్ అయినా ఏం కాదు అని చెప్పి దీనికి దిగినాం మేము. నాకైతే రిజల్ట్ బాగానే ఇవ్వబడుతుంది. నాకు అసలు ఏం తెలియదు. నేను ఫస్ట్ టైం స్టార్ట్ చేసిన ఎట్లుంటుందో అనుకున్నా. కానీ చాలామంది ఇక్కడే గోండ్రా వాళ్ళే అడుగుతుర్రు, చుట్టుపక్కల వాళ్ళు కానీ అడుగుతుర్రు. బాగానే నడుస్తుంది. ఇంకా ఇప్పటికీ 4 months రన్నింగ్ అవుతుంది. 4 months తర్వాత ఇక 4 months రన్నింగ్ అయిపోయిన తర్వాత వచ్చే నెల నుంచి ఇక మేము సేల్స్కి పెడతాం. ప్లేస్ లీజు తీసుకోవడానికి, షెడ్ వేయడానికి, కోళ్ళు తీసుకురావడానికి మొత్తం ఒక 7 లక్షల దాకా ఖర్చు వచ్చింది మాకు. కానీ తర్వాత రిజల్ట్ ఇది సేల్స్ అయిన తర్వాత మాకు ఇంకెక్కువ వచ్చేటట్లు పడుతుంది. కడక్నాథ్ ఫార్మింగ్ చాలా బెటర్ అని చెప్పి మేము దీంట్లో దిగినాం. ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుందిలే, కానీ వాళ్ళు ఫస్ట్ నేను చేయలేదా అని నమ్మలే. ఇప్పుడు చూస్తే మా వాళ్ళే కొంచెం షాక్ అవుతుర్రు. బాగానే పెంచినావు అది ఇది అని చెప్తుర్రు. నాకు కానీ చాలా బాగా నచ్చింది. అంటే మా ఫ్రెండ్స్ కానీ ఇంకా మా ఫ్రెండ్స్ పాపం బిజినెస్ లేక ఏది చేయాలో అర్థం కాక వాళ్ళు కానీ చాలామంది ఏ బిజినెస్ అని చెప్పి ఇక వాళ్ళు కానీ ఆలోచిస్తుర్రు దేంట్లో దిగాల అని చెప్పి. నేను మాత్రం దీంట్లో ఇక నెక్స్ట్ బ్యాచ్ కానీ తీసుకొద్దామని చెప్పి కొంచెం నాకు కానీ కొంచెం ధైర్యం వచ్చింది ఈ చూసినాక. నేనైతే యూత్కి అయితే గట్టి సపోర్ట్ చేస్తున్నా. ఇదైతే మస్తు ఫ్యూచర్ ఉంటుంది. ఎలక బాయిలర్ పరిస్థితి చూసిరుగా, అది ఇక సీజన్ బట్టి అది బాగలేదు కాబట్టి సమ్మర్లో అసలే తినకూడదు. ఇప్పుడు చలికాలంలో అయితే ఇక ఇట్లా కోళ్ళకి ఇట్లా వైరస్ వస్తుందని చెప్పి దానికి ఎక్కువ నడవదని చెప్పి నేను చాలా దీంట్లో దిగి చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. ఈ కడక్నాథ్ అనే బ్రీడ్కి అసలు వైరస్ అనేది నేను పెట్టిన కాడి నుంచి నాకు స్టార్టింగ్లో భయం పుట్టింది, ఎట్లా చేసుకుందాం ఏందా అని చెప్పి. ఇప్పుడు బాయిలర్కి ఇట్లా వైరస్ వచ్చినాక కానీ నాకు చాలా భయం పుట్టింది. ఎట్లా అంటే ఇట్లా ఇన్ని కోళ్ళు పోతున్నాయి ఏందిరా నాయన మనకేమైనా పడుతుందని నేను కానీ చాలా భయపడ్డా. కానీ నాకు చాలా మంచిగా ఉన్నాయి కోళ్ళు, చాలా హుషారుగా ఉన్నాయి. అంటే నేను చాలా ఈ చుట్టుపక్కల గ్రామాల మొత్తం దీన్ని హైప్ తీసుకొద్దాం అని చెప్పి ఆలోచిస్తున్నాను. దీనికి హై ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీని స్కిన్ బ్లాక్ ఉంటుంది. కేజీ బయట 1000 నడుస్తుంది, కానీ నేను ఏంటంటే కోడికి 1000 అమ్ముతున్నా. అంటే కోడి కేజీ పైనే ఉంటుంది. నాకైతే నేను ఫస్ట్లో అసలు ఎట్లా అని భయపడ్డా, కానీ తర్వాత చూసుకుంటే రిజల్ట్ గట్టిగానే పడుతుంది. ఇక ఇప్పుడు 4 months రన్నింగ్ అయింది. ఇది 4 months రన్నింగ్ అవుతుంది. తర్వాత ఇంకా సేల్స్కి ఎక్కేటాయి.